ఎస్ మనం చూసాం కదా ప్రైమ్ నైన్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని తవ్వకాలు ఏ విధంగా జరుపుతున్నారో అసలు ఏ విధంగా దొంగతనం చేస్తున్నారు అనేది. అయితే గిరిపుత్రులు అనుకుంటున్నారు అక్కడ 144 సెక్షన్ ఎందుకు పెట్టారు, ఇక్కడ ఏది దొంగతనం జరగొద్దు అందుకనే పెట్టారేమో అని అనుకుంటున్నారు. కానీ పాపం గిరిపుత్రులకు తెలియదు 144 సెక్షన్ ఎందుకు పెట్టారు అనేది. అక్కడ వాళ్ళు దొంగతనం చేయడానికి ఆ తవ్వకాలు జరిపి దొంగతనం చేసి తీసుకెళ్ళడానికి అనే విషయం పాపం గిరిపుత్రులకు తెలియదు. సో భారతీయ హ్యూమన్ రైట్స్ అల్లూరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ అశోక్ గారి స్పందించుద్దాం, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అశోక్ గారు. అశోక్ గారు, రంగురాళ్ల తవ్వకాలపైన మా గ్రౌండ్ రిపోర్ట్ కూడా మీరు చూసుంటారు. తవ్వకాలకు సంబంధించి విజువల్స్ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు లైవ్ లో. గిరిజనుల వెర్షన్ కూడా మనం ఇప్పటి వరకు విన్నాము. ఈ అంశం పైన మీ వెర్షన్ ఏంటి? ప్రజలకు చెందాల్సిన సంపద అడవుల్లో తవ్వకాలపైన ఎలాంటి అనుమతులు ఉండవు, అయినా కూడా రంగురాళ్ల తవ్వకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపైన ఏం చెప్తారు? ఎందుకంటే అక్కడ 144 సెక్షన్ విధించారు, ఇద్దరిని సెక్యూరిటీ పెట్టామని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ తవ్వకాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఇలాంటి దొంగతనాలకి అనకొండల్లా మింగేయడం ఏంటి? అయితే ఉన్నతాధికారులు ఇలాంటివి జరిగినప్పుడు మరి అసలు ఏంటి, ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు ఈ బాధలన్నీ? అశోక్ గారు. మేడం గారు, ఇక్కడ జరిగేటటువంటి విషయాలను కూడా ఇప్పుడు ఫారెస్ట్ ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు లేవు. సో ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కైపోయి స్థానికంగా ఉండేటటువంటి సిగ్నాపల్లి జీకే వీధి మండలంలో ఉన్నటువంటి సిగ్నాపల్లి గ్రామానికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామస్తులను మాత్రమే రకరకాలుగా ఇబ్బంది పెడుతూ 144 సెక్షన్ ఏర్పాటు చేయడము, లేదనుకుంటే వాళ్ళు కట్టెల కోసము, కర్రల కోసము, లేదనుకుంటే పశువుల కాపర్ల కోసము కొండకెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టుకొని ఇబ్బంది పెడుతూ వాళ్ళని బ్యాండ్ ఓవర్ కేసులు పెట్టి స్టేషన్లో తిప్పుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మేడం. సో ఇది కరెక్ట్ కాదు. ఫారెస్ట్ అధికారులు మరి కంచె చేను వేసినటువంటి పద్ధతిగా ఇక్కడ ఉంది మేడం. ఈ పరిస్థితి మార్పు రావాలి. ఇక్కడ రంగురాలన్నా, వజ్రాలన్నా, వైడ్రియాలన్నా ఈ యొక్క జాతీయ సంపద, ఈ జాతీయ సంపద అనేటటువంటిది తరతరాలకి తర్వాత తరానికి కూడా కాపాడి మరి డిపార్ట్మెంట్ కాపాడాల్సినటువంటి బాధ్యత మర్చిపోయి ఇవాళ మరి లోకల్గా ఉండేటటువంటి సిగ్నాపల్లి చుట్టుపక్కల గండెంపల్లి ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులతో మాత్రం వాళ్ళకి అనేకమైనటువంటి ఆటంకాలు కల్పిస్తూ అనేకమైనటువంటి నిబంధనలు పెడుతూ సో ప్రైవేట్ వ్యాపారులతో, బడా వ్యాపారులతో మాత్రం ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ లేదనుకుంటే డిఎఫ్ఓ స్థాయి అధికారులు కానీ మరి వాళ్ళతో కుమ్మక్కైపోయి ఆ గ్రామస్తులు అందరిని కూడా చుట్టుపక్కలకి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఆంక్షలు విధిస్తూ చేస్తున్నటువంటి అధికారులు మరి ఇంత కోట్లాది రూపాయలు విలువైనటువంటి వజ్రాలని మరి దొడ్డిదారిన తరలించడం అనేటటువంటిది ఇది కరెక్ట్ కాదు. డిపార్ట్మెంట్ సమగ్ర దర్యాప్తు చేసి తర్వాత తరానికి కాపాడి అందించాల్సినటువంటి ఏదైతే మరి దేశ సంపద ఉందో అటువంటి దేశ సంపదని కూడా మరి కాపాడాల్సినటువంటి డిపార్ట్మెంట్లు ఈ రోజు మరి దొడ్డిదారిన స్మగ్లర్లతో కుమ్మక్కైపోయి ఇలా చేస్తా ఉంటే ఇది కరెక్ట్ కాదనేటటువంటి విషయాన్ని నేను మీ ద్వారా ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తున్నాను మేడం. దీన్ని ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకొని ఖచ్చితంగా ఇదే కాకుండా అనేక ఏరియాల్లో కూడా ప్రైవేట్ వ్యాపారులతో అనేకమైనటువంటి ప్రకృతి సంపదని కొల్లగొట్టడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే స్పందించి ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా సమర్థవంతమైనటువంటి అధికారులు అక్కడ నియమించడం అనేటటువంటిది చేయాలి. ఆ ప్రాంత వాసులు కోరుతున్నటువంటి మాట ఒకటే మేడం, ఏంటంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి బీటీ ఆఫీసర్ గారు కానీ లేదనుకుంటే చింతపల్లి మరి ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ గారు కానీ మరి మాకు ట్రాన్స్ఫర్ పెట్టినట్లయితే మాకు వెసులుబాటు కలుగుతా ఉంది. మరి వీళ్ళు ఇలాగా ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కైపోయి మా యొక్క సంపదని కొలగొడుతున్నారు. తవ్వుకుంటే ఏదేమైనా చూసుకున్నట్లయితే కనుక పేసా చట్టం ప్రకారంగా కానీ ఇతర చట్టాల ప్రకారం కానీ అనుమతి ఉంటే గనక అది మాకు పర్మిషన్ ఇప్పించాలా? అదే రోజు పూట గడవడానికి మాకు ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ అధికారులు మాకు మాత్రం ఆంక్షలు పెడుతూ వాళ్ళని మాత్రం ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కైపోయి బయట నుంచి లాభాలు తెచ్చుకొని తవ్వించుకొని దొడ్డిదారిన వజ్రాలను తరలించుకుపోయేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేడం. సో ముమ్మాటికి నేను భారతీయ హ్యూమన్ రైట్స్ గా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ అల్లూరు జిల్లాలో
ఇదే కాకుండా అనేకమైనటువంటి సంపదతో కూడుకున్నటువంటి అల్లూరి ఏజెన్సీ ప్రాంతం ఇది. ఇవనే కాకుండా చాలా విలువైనటువంటి సంపదలు కలిగినటువంటి ప్రాంతం ఇది. ఇలాంటి మరి వజ్రాలు కావచ్చు, వైడూర్యాలు కావచ్చు, లేదనుకుంటే బాక్సైట్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, అనేక నిక్షేపాలతో మరి ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో ఇటువంటి ప్రాంతంలో స్వయాన డిప్యూటీ సీఎం గారు ఈరోజు మా అభిమాన నాయకుడు గిరిజనులంటే ఎంతో అభిమానం ఆయన మీద పెంచుకుంటున్నారు. అటువంటి మరి అటవీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి మరి మా పవన్ కళ్యాణ్ శాఖకే ఇటువంటి తూట్లు పొడిసేయడానికి అధికారులు మరి ఎంత మరి ధైర్యవంతంగా ముందుకు సాహసిస్తున్నారు అనేటటువంటిది అర్థం చేసుకోవాలి మేడం. సో పవన్ కళ్యాణ్ గారు దీని పట్ల కూడా ఖచ్చితంగా చొరవ తీసుకొని ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులని తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మేడం. రైట్ అశోక్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు. సో చూస్తున్నారు కదా, డిప్యూటీ సీఎం ఆదేశాలను కూడా బేఖాతరు చేసి అక్కడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతున్నారు. ఇద్దరు కింది స్థాయి ఉద్యోగులు వ్యాపారులకు ఆ ఉన్నతాధికారులకు మధ్యవర్తిత్వం నడిపినట్లుగా తెలుస్తోంది. చింతపల్లికి చెందిన రాజు అనే వ్యక్తి వందలాది మంది గిరిజనులను తీసుకొచ్చి 2 రోజుల పాటు యథేచ్ఛగా తవ్వకాలు సాగించాడు. రక్షణ కోసం ఏర్పాటు చేసిన బేస్ క్యాంపే వారికి అడ్డాగా మారింది. ఆ బేస్ క్యాంప్ లోనే తింటూ అక్కడే ఉంటూ అధికారుల కనుసన్నల్లోనే ఈ దోపిడీకి పాల్పడ్డారు. ఈ 2 రోజుల తవ్వకాల్లో సుమారు 2 కోట్ల రూపాయల విలువైన రంగురాళ్లు దొరికాయని, అవి ఇప్పటికే సరిహద్దులు దాటిపోయాయని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల 14న రాత్రి క్వారీలో కాపలాగా కేవలం 2 సిబ్బందే ఉన్నారు. తవ్వకాలు జరుగుతుంటే ఉన్నతాధికారులకు సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని గిరిజనులు అక్కడున్న వాళ్ళని నిలదీశారు. ఏం చేస్తాం, అందరికి ఏం సంబంధం? మరి అప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి కదా, మీరు డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఒక పక్కన అడలేకపోతున్నాడు అతను, అతను నొక్కేసి నేను వెళ్ళలేను. అదే అంతే, అంతే. అలాగని ఇప్పుడు దాకా ఇన్ఫార్మ్ చేయలేదు. ఏం లేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? డిపార్ట్మెంట్ కి మరి కిందికి వెళ్ళారు కదా, కిందికి వెళ్ళిపోయారు. ఆ జనాలు వచ్చారని మీరు వెళ్ళిపోయారు. ఇన్ఫార్మ్ చేయాలి కదా. సెక్రటరీకి వెళ్ళిపోయామమ్మా, సెక్రటరీకి వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయి ఇంక రాలేదు. తక్కువ జనాలు కాదు ఇక్కడ. పోనీ ఇక్కడ ఏ ఊర్లో వాళ్ళు వచ్చారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఏ ఊరంటే ఇప్పుడు అనే ఒకటి రాని మా బాధ ఏంటంటే సామాన్య ప్రజలకి మీరు చెప్పాలి. ఒక మాట తీర్చాను. ఇప్పుడు వాళ్ళు తవ్వుతున్నారు అన్నారు, మరి అలాంటప్పుడు రావాలి కదమ్మా మీరు. ఇప్పుడు వాళ్ళు తవ్వుతున్నారు అన్నప్పుడు మీరు రావాలి కదా. కావాలంటే మాకు మేము మూటలు పట్టుకెళ్తుంటే చూసి వచ్చాం. మేము మధ్యాహ్నం ఇక్కడికి చింతపల్లి సౌకర్యాలు ఎవరైనా వచ్చారా? మేము ఇక్కడ లేవు, ఆ టైంలో ఇక్కడ లేవు. ఈయన డాడీ నిజం చెప్పాడు. మీరు డాడీ నువ్వు నిజం చెప్పు. మీరందరూ టైప్ అయిపోయి కదా వర్క్ చేయించారు ఇక్కడ. అది చెప్పండి. మీరు కాస్తామని చెప్పి ఇక్కడ దగ్గర నుండి మీరు టైప్ అయి తవ్విస్తున్నారన్న. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే మీరు సామాన్య ప్రజలకు చెప్పాల్సిందన్నా. మీరు ఇది మన కొండ రక్షణ కల్పించలేనప్పుడు ఇక్కడ బేస్ పర్మనెంట్ బేస్ క్యాంపింగ్ ఇక్కడ ఎందుకు? మనకి లంచం ఎందుకు తీసుకుంటున్నారు? మీరు కోర్ ఎందుకు తవ్వుతున్నారు చెప్పండి? తవ్విస్తున్నారు ఇక్కడ. మేము అవుతాం. మరి తవ్వించకపోతే అక్కడ ఎందుకు తవ్వేస్తుందండి? మాకెందుకు తెలిసింది? మీరు ఇక్కడ కనీసం మీ బేస్ క్యాంప్ దగ్గర వచ్చి సౌకర్యాలు కూర్చొని తవ్విస్తున్నారంటే కారణం ఏంటి? ఏం చేస్తాం, అందరికి